చేరవచ్చినటువంటి సంఘం అంతటికీ కూడా వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రశ్న మనం ఆలోచించేద్దాం. జస్ట్ థింక్ అబౌట్ అ చర్చ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలతో నిండిపోయినటువంటి, గందరగోళంతో, సమస్యల సుడిగుండం లాగా ఉన్నటువంటి ఒక సంఘాన్ని గురించి మనము ఆలోచించేసినట్లయితే, లేకపోతే అలాంటి సంఘాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే, అలాంటి సంఘానికి వెళ్ళినట్లయితే, అలాంటి సంఘంలో ఒక సభ్యులుగా ఉండినట్లయితే, మన యొక్క ఆలోచన విధానం కానీ, మన యొక్క ప్రతిస్పందనలు కానీ ఎలా ఉంటాయి? వాస్తవానికి భూమి మీద సమస్య లేని సంఘం ఏది లేదు. పర్ఫెక్ట్ చర్చ్ అనేది ఈ భూమి మీద సంఘం ఉన్నంత వరకు అది పర్ఫెక్షన్ అనేది మనము ఎదగటమే కానీ ఆ స్థితిని సాధించాము, చేరుకున్నాము అనడానికి వెళ్ళలేదు. కానీ వాస్తవం ఏంటంటే, అంగీకరించవలసిన విషయం ఏంటంటే, కొన్ని సంఘాలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాయి. మరి కొన్ని సంఘాల్లో అనేకమైనటువంటి సమస్యలు, అవి నైతికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, సామాజిక పరమైనటువంటి విషయాల్లో దేవుని యొక్క వాక్యం యొక్క క్రమాన్ని పాటించినటువంటి సంఘాల్లో మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలాంటి సంఘాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటా ఉంది అనేది మనము పరీక్ష చేసుకోవాలి. అలాంటి సంఘాలు చూసినప్పుడు వాట్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్? ఈరోజు అలాంటి సంఘం ఒకటి మనం చూద్దాం. కొరింథియన్ చర్చ్. కొరింథీ యొక్క సంఘాన్ని గురించి మనము ఆలోచించేసినట్లయితే, పౌలు అత్యధికంగా వేదన పడినటువంటి, కోపపడినటువంటి, బాధపడినటువంటి, తన మిక్స్డ్ ఎమోషన్స్ తోటి పత్రికలు రాసినటువంటి సంఘంగా మనకి ఈ యొక్క కొరింథీ సంఘం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక తండ్రిలాగా బాధపడుతూ రాశాడు. కొన్నిసార్లు ఒక అపోస్తలులాగా తన అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ రాశాడు. బెత్తం పట్టుకొని వస్తాను జాగ్రత్త అని గద్దించాడు తండ్రిలాగా. కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఒక ప్రయాసపడినటువంటి, ఆత్మల కనినటువంటి ఒక తల్లి ఎలాగైతే నిష్ప్రయోజకులైన బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు వేదన చెందుతుందో, అలాంటి వేదనతో ఈ యొక్క కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. ఈ విధంగా ఒక టీచర్ లాగా కొన్నిసార్లు వాళ్ళకి సత్యాన్ని ఉపదేశిస్తూ రాశాడు. సో ఇలాంటి సంఘమును మనం ఒకసారి చూసినట్లయితే ఎన్నో ఆ యొక్క సమస్యలు ఈ యొక్క సంఘములో ఉన్నాయి. ఆ యొక్క కొరింథు పట్టణము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అది ఎంతో అపవిత్రతతో కూడినటువంటి పట్టణము, ఎంతో వ్యభిచారముతో నిండినటువంటి పట్టణం అని సిన్ సిటీ అని దానికి చరిత్రకారులు నిక్నేమ్ పెట్టారు, ద సిన్ సిటీ. అలాంటి పట్టణములో ప్రభువు తన యొక్క సువార్త శక్తి ద్వారా అనేక మందిని రక్షించుకున్నారు. వారు లోకంలో నుంచి వేరు చేయబడి సంఘముగా, క్రీస్తు ప్రభు శరీరముగా ఎదుగుతా ఉన్నారు. కానీ ఈ వేరుపరచబడినటువంటి యొక్క జీవితము, లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క వాక్య ప్రభావానికి లోనైనటువంటి స్థితిలోనికి వీరంత తొందరగా రాలేదు. ఈ సంఘములో ఉన్నటువంటి సమస్యలు లెక్క పెట్టాలంటే చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము 4 గ్రూప్స్ గా డివైడ్ చేసినట్లయితే, మొట్టమొదటి సమస్య ఈ సంఘంలో ఏంటంటే డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్, భేదాభిప్రాయాలు, లేకపోతే గ్రూప్స్ అయిపోయారు. ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు, ఇంకొకడు నేను కేఫా వాడని అంటున్నాడు, మరొకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు, ఇంకొకరు నేను క్రీస్తు వాడనని వారు క్రీస్తు ప్రభు సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్లుగా వారు ఆ యొక్క గ్రూప్స్ అయిపోయారు. డివిజన్స్ అనేవి ఈ యొక్క సంఘంలో ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇండిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యముకు పెట్టింది పేరు ఈ యొక్క కొరింథీ సంఘం. ఎన్ని విషయాలంటే ఒకటి కాదు. ఫుడ్ విషయంలో, విగ్రహాలకు అర్పించినటువంటి దాని విషయంలో, ఆ తర్వాత వారి యొక్క కుటుంబ ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయాల్లో, లేకపోతే సోషల్ లైఫ్, సామాజిక పరమైనటువంటి జీవన విధానం విషయంలో, సంఘములో వారి యొక్క
ప్రవర్తన విషయంలో, వారి యొక్క ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విషయాల్లో, తర్వాత వారికి దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరాలు విషయంలో లాట్ ఆఫ్ ఇండిసిప్లిన్ కలిగినటువంటి చర్చ్ ఇది. అంతేకాకుండా ఈ సంఘంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, లా సూట్స్ ఉన్నాయి, కోర్టులకు ఎక్కుతున్నారు, తగువులు పెట్టుకుంటూ ఉన్నారు, బహిరంగంగా గొడవలు చేసుకుంటూ ఉన్నారు. వారి ఆత్మీయంగా సరిదిద్దే నాయకులు ఎవరూ లేనట్లుగా వారు పోలీస్ స్టేషన్లో కోర్టులకు ఎక్కుతున్నట్లుగా అలాంటి డిస్ప్యూట్స్ కూడా ఈ యొక్క సంఘంలో ఉంటూ ఉన్నాయి. అన్నిటికంటే ప్రమాదకరంగా డిఫైల్మెంట్. ఈ సంఘములో అపవిత్రత కూడా ఎక్కువైపోయింది. అన్య జనుల్లో కూడా ఊహించలేనటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఈ సంఘంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి క్లోయ ఇంటి వారి వల్ల పౌలు దగ్గరికి సమాచారం వచ్చినప్పుడు ఆత్మ పరితాపం పట్టలేని వారిగా ఎంతో దుఃఖముతో కన్నీటితో ఈ పత్రికని ఈ సంఘానికి రాస్తూ వచ్చాడు. ఈ పత్రికలో గనక మనం చూసినట్లయితే ఆ యొక్క సమస్యలన్నిటికీ కూడా సహేతుకమైన దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని వారికి నేర్పిస్తూ అనేక విషయాల్ని వారికి బోధిస్తూ చివరికి వారికి అతి శ్రేష్టమైనటువంటి సర్వోత్తమమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము 12వ అధ్యాయము ఆఖరి వచనానికి వచ్చేసరికి అక్కడ ఒక మాట అంటాడు. 12వ అధ్యాయము ఆఖరి వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఆ యొక్క 31వ వచనంలో కనుక మనం చూసినట్లయితే 2వ భాగాన్ని చదువుతున్నాం. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇదియుగాక అన్నటువంటి ఆ మాట ఆల్మోస్ట్ మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం చివరి వరకు తాను వారి విషయమై ఆ యొక్క వారికి రాసినటువంటి అనేకమైనటువంటి సొల్యూషన్స్ అని, వారి యొక్క సమస్యలకి పరిష్కారం చెప్పాడు, వాక్యానుసారమైన క్రమాన్ని చెప్పాడు, డాక్టరినల్ గా సిద్ధాంతపరమైనటువంటి చేయవలసినటువంటి ఆ యొక్క దిద్దుబాటును చేశాడు. ఏ విధంగా వారు ఈ యొక్క సమస్యలన్నింటిలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుని యొక్క వాక్యం అనే సత్యముని గ్రహించిన వారిగా వారి ప్రవర్తన దిద్దుకోవాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్పి అక్కడ ఆఖరికి ఒక మాట అంటున్నాడు, ఇదియుగాక వీటన్నిటికంటే ఉన్నతమైనది అని, వీటన్నిటికంటే శ్రేష్టమైనది అన్నట్లుగా మీకు సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి అన్నట్లుగా వారి యొక్క అటెన్షన్ ని ఇక్కడ డ్రా చేస్తా ఉన్నాడు. మోర్ ఎక్సలెంట్ వే అని రాస్తుంది, సర్వోత్తమమైనటువంటి మార్గము. నిజానికి ఈ యొక్క కొరింథీ సంఘానికి ఉన్నటువంటి రిచ్నెస్ ఏంటో తెలుసా? వారు ఏ విధమైనటువంటి కృపావరములో కూడా లోపము లేని వారై ఉన్నారని మొదటి అధ్యాయంలో వారిని కొంచెం పొగిడాడు. నిజమే, మీలో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే మీరు కృపావరాలతో నిండినటువంటి వారు, జ్ఞానం ఉంది మీకు, అనేకమైనటువంటి టాలెంట్స్ కలిగినటువంటి వారు ఈ యొక్క సంఘములో ఉన్నారు. దిస్ చర్చ్ ఈస్ ఫుల్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. వారికి ఉన్నటువంటి ఆ యొక్క క్యాపబిలిటీస్ కానీ, వారికి ఉన్నటువంటి కరిజ్మా కానీ మనం చూసినట్లయితే నిజానికి మరి ఇతర ఏ సంఘాలకు లేనంత ఆధిక్యత ఈ సంఘానికి ఉంది. కృపావరాల విషయంలో దే ఆర్ వెరీ రిచ్. కానీ సమస్య ఏంటంటే వాటి వల్లనే వచ్చి పడింది. ఎప్పుడైతే ఈ అన్ని విషయాల్లో వారు అభివృద్ధి చెందారో, విస్తరించారో, ఏ విధమైన లోపము లేనటువంటి అన్ని కృపావరాలు కలిగిన వారుగా ఉన్నారో, అన్నిటికంటే ముఖ్యంగా ప్రవచించడము, తర్వాత భాషలో మాట్లాడేటువంటి యొక్క వరాలని వారు ఎంతో ఆసక్తితో సంఘములో ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా వెళ్తూ ఉండగా క్రమములో ఎక్కడో దారి తప్పారు. వాళ్ళు గాడి తప్పి అది క్రమము లేనటువంటి ఇన్డిసిప్లిన్ లోనికి, లేకపోతే యారగెన్స్ గర్వములోనికి, అతిశయంలోనికి, వాళ్ళ యొక్క టాలెంట్స్ ని చూపించుకునే ప్రయత్నములో పోటీ తత్వానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఒకరు పోటీ పడుతున్నారు. నువ్వు గొప్ప, నేను గొప్ప అని గొప్పలు చెప్పుకుంటూ వారి తలాంతుల్ని ప్రదర్శనలాగా ప్రదర్శిస్తూ ఉన్నారు. సంఘములో నేను మాట్లాడాలని ఒకరికి ఒకరు పోటీలు పడతా ఉన్నారు. నా తలాంతు చూపించుకోవాలి, నేను ఎంత గొప్ప రుజువు చేసుకోవాలన్నట్లుగా వారు ఉవ్వులూరుతున్నారు. నేను ఎవరి ద్వారా రక్షించబడ్డానో తెలుసా?
నాకు ఎవరు బాప్తిస్మ ఇచ్చారో తెలుసా, నాకు సువార్త ఎవరు చెప్పారో తెలుసా, నా మెంటర్ ఎవరో తెలుసా అని వారు దేవుని సేవకుల విషయమై అతిశయిస్తూ, వారు గర్విస్తూ గ్రూపులుగా ఫామ్ అయిపోయారు. ఈ విధముగా ఒక శరీర సంబంధమైన స్థితిలో, ఒక కార్నాలిటీలో వారు కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితిలో ఇప్పుడు 12వ అధ్యాయము 14వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు ఈ యొక్క భాషల గురించి వారికి వివరించాడు. 12వ అధ్యాయంలో దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, దేవుడు ఎందుకు ఈ యొక్క కృపావరాలని అనుగ్రహిస్తూ ఉన్నాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేవి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 14వ అధ్యాయంకి వచ్చేసరికి దాన్ని ఏ విధంగా మనము సంఘాల్లో ఈ కృపావరాలని ఎక్సర్సైజ్ చేయాలో వాటిని ఆ క్రమాన్ని వివరిస్తూ ఈ రెండిటి మధ్యలో ప్రేమను గురించి 13వ అధ్యాయంలో సెలవిచ్చాడు. సో కాబట్టి ఈ యొక్క 13వ అధ్యాయానికి వెళ్తూనే పౌలు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి ఒక కార్నల్ స్టేట్ లో ఉండి ఎన్నో భయంకరమైనటువంటి రుగ్మతలతో నిండినటువంటి ఒక శరీరములాగా, సకలమైన రోగాలు నిండినటువంటి వ్యక్తిలాగా ఈ యొక్క సంఘము కనిపిస్తా ఉంది. మనకు లేని సమస్య లేదు. లోకములో ఉన్నదంతా వచ్చి సంఘములో వచ్చి పడింది. ఇప్పుడు లోకానికి సంఘానికి తేడా ఏమీ లేదన్నట్లుగా పేర్లు మాత్రమే మారినాయి కానీ, ప్లేస్లు మాత్రమే మారినాయి కానీ, ప్రవర్తనలో ఏ విధమైనటువంటి తేడా కూడా చూపించలేనటువంటి ఆత్మీయ దీన స్థితిలో, భయంకరమైనటువంటి ఆత్మీయ రుగ్మతలతో పీడించబడుతున్నటువంటి ఈ సంఘానికి పౌలు ఇస్తున్నటువంటి ఆ యొక్క సొల్యూషన్ లేకపోతే రెమెడీ ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం రండి. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ యొక్క 13వ అధ్యాయం. ఈ యొక్క 13వ అధ్యాయము అంతా కూడా ఒకే అంశం. ఆ అంశం ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఇక్కడ ప్రేమ అనేటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క తెలుగు భాషలో ప్రేమ అని ఉంటుంది. దానికి దగ్గరగా ఉండే కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. ఇంగ్లీష్ భాషలో కనుక మనం చూసినట్లయితే లవ్ అనేటువంటి ఒక మాటను మాత్రమే మనం చూస్తాం ప్రేమను గురించి చెప్పడానికి. కానీ నూతన నిబంధన రాసినటువంటి మూల భాష అయినటువంటి గ్రీక్ లాంగ్వేజ్ లో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రేమ అనేటువంటి దానికి 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. ఎందుకంటే ప్రేమ అనేది మనం గనక చూసినట్లయితే మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మనం చూసినట్లయితే అన్ని ఒకలాగా ఉండవు. స్నేహితుల యొక్క ప్రేమ అనేది, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నచెల్లెలు, అక్కతమ్ములుగా ఉన్నటువంటి బంధువులతో ఉన్నటువంటి యొక్క ఫ్యామిలీ లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ లవ్ ఉంది. అదే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ఉంది. సో ఇవన్నీ వేరు వేరు, అన్ని ఒకలాగా మనము ట్రీట్ చేయము, ఎక్స్ప్రెస్ కూడా చేయము. కాబట్టి దీన్ని వివరించడానికి, వ్యత్యాసాన్ని తెలియచేయడానికి గ్రీక్ భాషలో వేరు వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. సో మనం కనుక చూసినట్లయితే సహోదర ప్రేమను గురించి ఆలోచన చేసినట్లయితే సంఘములో ఉన్నటువంటి సహోదర ప్రేమను గురించి ఫిలయో అనేటువంటి మాటని ఉపయోగించడం జరిగింది. ఫ్యామిలీ లవ్ ని కనుక మనం చూసినట్లయితే, లేకపోతే రిలేషన్ తో ఉన్నటువంటి ఆ యొక్క లవ్ ని కనుక మనం చూసినట్లయితే దానికి స్టార్గే అనేటువంటి మాట ఉపయోగించబడింది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి యొక్క ప్రేమను, ఈ రొమాంటిక్ లవ్ గురించి తెలియచేయబడినటువంటి మాట ఏంటంటే ఈరోస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంతేకాకుండా వీటన్నిటికంటే అత్యధికమైనటువంటి ఇంకొక ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటాము. అది దేవుని యొక్క ప్రేమ. దాన్నే అగాపే, ద డివైన్ లవ్, దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని యొక్క ప్రేమే మిగిలినటువంటి అన్ని ప్రేమలకు మూలము, లేకపోతే ఆ యొక్క సోర్స్ గా ఉంటూ ఉంది. సో మనం గనక చూసినట్లయితే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నటువంటి యొక్క మాటకి ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే అగాపే. ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గ్రీక్ లో చూశాను, నేను ఆ టెక్స్ట్ ని చూస్తా ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో చదవడానికి ప్రయత్నం చేశాను. ఆ వర్డ్స్ ని, ప్రేమ అనేటువంటి వర్డ్ ఎక్కడ రాయబడినప్పటికీ కూడా అక్కడ అగాఫ్ 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 అనేటువంటి పదము ఉపయోగించబడింది. సో అది అగాపే అనేటువంటి దేవుని యొక్క ప్రేమను సూచిస్తా ఉంది. సో ఇక్కడ ఆ యొక్క సమస్యల మూటంతా మూటగట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ఒక ప్లేస్ కి తీసుకొస్తా ఉన్నాడు పౌలు. అదే ఆ యొక్క అల్టిమేట్ సొల్యూషన్ గా కనిపిస్తా ఉంది.
ఒక్కొక్క ప్రాబ్లమ్ని సపరేట్ గా డీల్ చేయట్లేదు. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఇక్కడ డాక్టర్నల్ గా విషయాలు చెప్పాడు, లేకపోతే ప్రాక్టికల్ గా క్రమాన్ని నేర్పించాడు, ఇవన్నీ చూపించాడు. ఇవన్నీ కాదు, కానీ వీటికంటే అతి శ్రేష్టమైనది ఈ అన్ని సమస్యలకు ఒకే ఒక మూలము, ఒకే ఒక ఆ యొక్క సొల్యూషన్ ని, లేకపోతే ఆ యొక్క రెమెడీని మీకు చూపిస్తాను రండి అంటూ అక్కడ ప్రేమ దగ్గరికి, దేవుని యొక్క ప్రేమ దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు. సో వీరి యొక్క సమస్య ఏంటంటే, వీరు దేవుని యొక్క ప్రేమను అనుభవించలేనటువంటి స్థితిలో, దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చూపించినటువంటి యొక్క స్థితిలో ఈ సంఘము ఉంటూ ఉంది. కాబట్టి ఎన్ని సమస్యలు. సో ఉపోద్ఘాతంలో మనము డ్రా చేయగలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ కంక్లూషన్ ఏంటంటే, ఏ యొక్క సంఘములో అయితే దేవుని యొక్క ప్రేమను వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ గా ఉన్నటువంటి మెంబర్స్ అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటారో, ఆ అనుభవించినటువంటి ప్రేమను ఇతరులకి పంచలేనటువంటి స్థితిలో ఉంటారో, ఆ సంఘము ఎన్ని విషయాల్లో ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ, ఎన్ని విషయాల్లో వారు ఉన్నతమైన స్థితిలో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఆ యొక్క 21వ శతాబ్దపు కొరింథీ సంఘము అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు ప్రియులారా. కాబట్టి రండి మనం ముందుకు వెళ్దాము. ఈ యొక్క కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూద్దాం. సో 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. మొదటి 3 వచనాలు గనక మనం చూసినట్లయితే, ఇక్కడ మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనము ఏమీయూ లేదు. 3 వచనాల్లో ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ, మీరు ఇలాంటి వారు అలాంటి వారు అని డైరెక్ట్ గా ప్రస్తావించేదానికంటే పౌలు తనను తానే ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకొని, ఒకవేళ గనక నాకు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నేను ఎలా ఉంటాను, నా జీవితం ఏంటో చెప్తాను చూడండి అని తన మీదనే పెట్టుకొని ఈ విషయాల్ని వారికి వివరిస్తా ఉన్నాడు. సో ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆ యొక్క 5 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఆ యొక్క వారికి ఏమున్నాయంటే భాషలు ఉన్నాయి. దేవదూతల భాషలు, మనుష్య భాషలు. చూడండి పౌలు ఏమంటాడంటే, ఒకవేళ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే నేను గొప్ప లింగ్విస్ట్ అనుకోండి, అంటే భాషలని మాట్లాడగలిగినటువంటి వారు. సో దేవుని యొక్క వాక్యం ఇక్కడ చాలా జాగ్రత్తగా 2 రకాల భాషల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఒకటి ఎర్త్లీ లాంగ్వేజెస్, 2 హెవెన్లీ లాంగ్వేజెస్. ఎర్త్లీ లాంగ్వేజ్, హెవెన్లీ లాంగ్వేజ్. ఒకటి మనుష్య భాషలు అంటే నేషనల్ లాంగ్వేజెస్, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి ఉండేటటువంటి మనుషులు మాట్లాడేటువంటి భాషలు. రెండవది దేవదూతల భాషలు అని, అది హెవెన్లీ లాంగ్వేజ్, అది మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి బేస్ లైన్ ఏంటంటే, ద లాంగ్వేజ్ ఈస్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. ద లాంగ్వేజ్ ఈస్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. భాష ఎందుకు కావాలంటే మన యొక్క భావోద్రేకాలని మాటలలో వ్యక్తపరచడానికి, ఇతరులకి దాన్ని కమ్యూనికేట్ చేయడానికి, సమాచారం రూపంలో మాటలని మనం ఇతరులకి కమ్యూనికేట్ చేయడానికి, అందించడానికి. సో కాబట్టి అది మనుష్య భాషలైనా దేవదూతల భాషలైనా పర్పస్ మాత్రము ఒకటే, అది దేనికంటే కమ్యూనికేట్ చేయడానికి. సో కాబట్టి హెవెన్లీ లాంగ్వేజ్ ఆర్ మెంట్ ఫర్ హెవెన్లీ కమ్యూనికేషన్, అండ్ ఎర్త్లీ లాంగ్వేజెస్ ఆర్ హ్యూమన్ లాంగ్వేజెస్ ఆర్ మెంట్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ నేను ఈ భూమి మీద ఉన్నటువంటి భాషలన్నీ మాట్లాడగలిగిన వ్యక్తిని అనుకోండి. ఒకసారి ఊహించండి, మన పివి నరసింహారావు గారు అంతకు ముందు ఉన్నటువంటి మన భావి ప్రధానమంత్రి గారు, ఆయనకి ఎన్నో భాషలు వచ్చని చెప్తారు, మోర్ దాన్ 10 లాంగ్వేజెస్.
దాన్నే చాలా గొప్పగా మనం ట్రీట్ చేస్తాం. హీ నోస్ మెనీ లాంగ్వేజెస్ అని. ఒకవేళ మనుష్య భాషలన్నీ కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉంటారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒకవేళ పౌలు ఏమంటాడంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆ ఇంపాసిబిలిటీ కూడా పాసిబుల్ అయింది అనుకోండి. పౌలు అనేటువంటి నేను మనుష్యుని యొక్క భాషలన్నీ మాట్లాడగలను కలిగినటువంటి వ్యక్తిని అయినట్లయితే అట్ ద సేమ్ టైం దేవదూతల భాషలో కూడా మాట్లాడగలిగినటువంటి హెవెన్లీ లాంగ్వేజెస్ లో, హెవెన్లీ రెల్మ్ లో కూడా నేను కమ్యూనికేట్ చేయగలిగినటువంటి భాషల యొక్క వరము నాకు ఉన్నది అని అనుకోండి. మీరు నన్ను ఎలా చూస్తారండి? నేను ఈ భూమి మీద ఎలాంటి వాడిగా ఉంటాను? నా యొక్క కరిజ్మా, నా టాలెంట్, నాకున్నటువంటి ఆ యొక్క కెపాసిటీస్ ని మీరు చూసినప్పుడు నేను ఎలా ఉంటాను మీకు తెలుసు ఆ సంగతి. ఒకవేళ అలాంటి వ్యక్తిని అయినప్పటికీ ప్రేమ లేని వాడనైతే, లుక్ ఎట్ దట్ వన్ వర్డ్. లెఫ్ట్ సైడ్ కనుక మనం చూస్తే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజెస్ అండ్ దేవదూతల భాషలు ఏంటో ఎన్నో మనకు తెలియదు, కాకపోతే ఆ భాష అయితే ఉన్నది, ఆ యొక్క హెవెన్లీ లాంగ్వేజ్ అవి తెలుసు. ఇవన్నీ మాట్లాడగలిగినటువంటి ద గ్రేటెస్ట్ లింగ్విస్ట్ గా పౌలు ఇక్కడ కనపడుతూ లేని దాని గురించి, లేకపోవడానికి అవకాశం ఉన్న దాన్ని ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. సో మొట్టమొదటి మాట మనం గమనించాల్సింది ఏంటంటే ప్రేమ అనేది లేకపోయినట్లయితే మనము ఎన్ని భాషలతో మాట్లాడినా, ఏది చేసినా కానీ దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని, లేకపోతే ఆ యొక్క రివల్యూషన్ని, ఆ ఉద్దేశాన్ని మనము మిస్ అయిపోయేటువంటి వారుగా ఉంటామని చెప్తా ఉన్నాను. రెండవది ప్రవచించు కృపావరము, రెండవ వరం గురించి మాట్లాడుతున్నాడు. మూడవది జ్ఞానమంతా, విజ్డమ్. ఆ తర్వాత ఫెయిత్, విశ్వాసము. ఆ తర్వాత గివింగ్, సాక్రిఫిషియల్ గివింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ప్రేమలో ఉన్నటువంటి అతి మహోత్కృష్టమైనటువంటి ఆ యొక్క వర్త్, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి విలువ ఏంటో మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మొదటి వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే ఇట్ ఈస్ వర్త్ మోర్ దాన్ గ్రాండ్ వర్డ్స్, గ్రాండ్ వర్డ్స్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్ ఆఫ్ టంగ్స్. ఆ యొక్క ఎంతో గంభీరమైనటువంటి ఆ యొక్క భాషలు మాట్లాడగలిగి, లేకపోతే ఆ పదజాలాన్ని నువ్వు ఉపయోగించగలిగి, ఆ ఎలెక్వెన్స్ ని నువ్వు కలిగి ఉండగలిగి, రిచ్ వొకాబులరీని నువ్వు కలిగి ఉండగలిగి, అనేకమైన భాషలు నువ్వు ఎరిగి ఉండి హెవెన్లీ లాంగ్వేజ్ లో మాట్లాడగలిగిన సామర్థ్యము నీకు ఉన్నప్పటికీ ప్రేమ గనక లేకపోతే there is no power without love in that words. ఆ పదాలలో ఏమి ఉండదంటే పవర్ ఉండదండి. It is a love that adds power to the words. నేను ఏదో గణగణ మోగేటటువంటి ఒక నాయిస్ లాగా ఉంటాను. నాయిస్ అనేది ఎప్పుడు కూడా మన చెవులకు వినసంపుగా ఉండదు. ఆ యొక్క కంచు ఏ విధంగా అయితే మ్రోగుతూ ఉంటుందో, లేకపోతే ఆ యొక్క గణగణలాడేటువంటి ఒక తాళములు, శబ్దాలతోటి ఆ నాయిస్ మనం వింటా ఉన్నప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ప్రియమైన వారులారా, ఆ మాటను ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ లేకుండా మనం ఎంత రిచ్గా, ఎలెక్వెంట్ గా మనం మాట్లాడినప్పటికీ కూడా, ఎంత అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి గూఢమైన సత్యాలు చెప్పినప్పటికీ కూడా, మన ప్రావీణ్యత అంతటినీ కూడా భాషలో చూపించినప్పటికైతే అది మ్రోగే కంచు, గనగనలాడు తాళము. రెండవది కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ వర్త్ మోర్ దాన్ గ్రేట్ విజ్డమ్. గ్రేట్ విజ్డమ్ ఉంది. జ్ఞానమంతయు, ఎలాంటి జ్ఞానం ఇది? మర్మములన్నీ తెలపగలిగినటువంటి, మర్మములన్నీ కూడా గ్రహించగలిగినటువంటి, ఉపదేశించగలిగినటువంటి జ్ఞానము ఎరిగిన వాడనైనప్పటికీ, మొట్టమొదటి గ్రేట్ లింగ్విస్ట్ గా తను చెప్పుకుంటూ, ఒకవేళ అలాంటి వ్యక్తి నేనైతే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. రెండవది, ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మహాజ్ఞానిని అయినప్పటికీ, మర్మములన్నీ కూడా గ్రహించగలిగినటువంటి వ్యక్తిని అయినప్పటికీ ప్రేమ లేకపోతే ఆ విజ్డమ్ యొక్క పర్పస్ ని నేను మిస్ అయ్యేవాడుగా ఉంటాను. నో పర్పస్ ఆఫ్ దట్ విజ్డమ్. జ్ఞానం ఉంది, కానీ ఉపయోగం ఏంటండి? ఆ జ్ఞానము ఎవరికి ఉపయోగపడతా ఉంది?
ఇతరులను గాయపరుస్తావు తప్ప, ఇతరుల్ని చిన్న చూపు చూస్తావు తప్ప, ఇతరుల్ని మనము లుక్ డౌన్ చేస్తాం తప్ప, ప్రేమ అనేది లేకపోతే ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క మర్మములన్నీ ఎరగగలిగినటువంటి ఆ యొక్క ఇన్సైట్స్ కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానము ఎవరికి ఉపయోగపడుతుంది? No love, the grand words have no power. If no love, the great wisdom has no purpose. మూడోది కనుక మనం చూసినట్లయితే it is worth more than generous works. Generous works ఇక్కడ చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉపయోగించబడిందండి. బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను. ఎవడన్నా ఉంటాడా ఆస్తి అంతా ఇచ్చేవారు? ఆస్తిలో దశమ భాగం ఇస్తానను, లేకపోతే 25% ఇస్తానను, లేకపోతే 50%. ఇదిగో తన ఆస్తుల 50% ఇచ్చేసాడు అంటే ఇట్స్ వరల్డ్ ఫేమస్ న్యూస్ అయిపోతుంది. బిల్ గేట్స్ లాంటి వారు, లేకపోతే బఫెట్ గారు లాంటి వారు, లేకపోతే మన దేశంలో అంబానీ లాంటి వారు, ఇలాంటి వారు వాళ్ళ ఆస్తిలో సగం ఇచ్చారంటే ఇట్స్ మోర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అలాగా ఆస్తిలో సగం ఇస్తేనే అది గొప్ప, కానీ ఆస్తి అంతా ఇచ్చి వేయటము, అది కొద్దివాడైనా గొప్పవాడైనా ఎంతైనా సరే ఉన్నది అంతా ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆస్తి అంతా అప్పగించి కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించినను. కాల్చబడుటకు శరీరాన్ని కూడా అప్పగించాడు. హి ఈస్ రెడీ టు బికమ్ ఎ మార్టైర్, రెడీ టు డై. ఈ మొదటి వచనాలు చదువుతుంటే, మొదటి 3 వచనాలు చదువుతూ ఉంటే మనకి మనసుకు అర్థం కానిటువంటి ఒక సత్యం ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ పాసిబుల్, ప్రేమ లేకుండా ఇలాంటి కరిజ్మా, గ్రేట్ టాలెంట్స్ కలిగి ఉండటం అనేది సాధ్యమా? ప్రేమ లేకుండా ఇంత గొప్ప జ్ఞానం కలిగి ఉండటం అనేది సాధ్యమా? మేబీ అవి రెండు ఒకవేళ సాధ్యమేమో అని సులువుగా చెప్పొచ్చేమో, కానీ మూడో దానికి వచ్చినప్పుడు ప్రేమ లేకుండా ఆస్తి అంతా ఇచ్చివేయటం పేదలకి సాధ్యమా? ప్రేమ లేకుండా ఇదిగో ప్రాణం పెట్టడం అనేది సాధ్యమా? టఫ్ క్వశ్చన్. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే సాధ్యమే అని చెప్తా. ప్రేమ లేకుండా ఆస్తి ఇవ్వచ్చంట. ప్రేమ లేకుండా ఇదిగో మనము ప్రాణం పెట్టడానికైనా రెడీ అవ్వచ్చంట. కానీ ఏమంటాడంటే ప్రేమ లేకుండా నీ ఆస్తి అంతా ఇచ్చి వేసినను, ప్రేమ లేకుండా నువ్వు ప్రాణం పెట్టినను, there is no profit, నేను వ్యర్థుడనే, దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు. Look at that word, ప్రయోజనము ఏమీ లేదు. నిష్ప్రయోజనమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియ అది అని చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం ఒక్కసారి ఆగి మనం పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమైనా. ఎస్, we give many times, we give sacrificially. The Lord blessed our churches with the sacrificial givers, no doubt at all. కానీ what is that motivation factor? మనల్ని ప్రేరేపిస్తూ పురికొల్పుతున్నటువంటిది ఏంటి? చాలాసార్లు ప్రేమ లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉందా అన్న ప్రశ్నకి మనం ఈ విధంగా సమాధానం చూడొచ్చు. ఎస్, ఎలాగంటే ఇతరులు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి, ఇతరులు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి. నేనేమన్నా తక్కువ? మాకేమన్నా దేవుడు తక్కువ చేశాడా? మేమేమన్నా దేవుని సంఘాన్ని లేకపోతే సేవని ఏమన్నా తక్కువ ప్రేమిస్తున్నామా? మేమేమో ఇవ్వలేని స్థితిలో ఉన్నామా? మేము కూడా ఇస్తాము, మేము కూడా చేస్తాం ఇది అనేటటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ అనేది, లేకపోతే ఆ యొక్క ప్రేరణ అనేది అనేక సార్లు మనం పురికొల్పుతూ ఉండొచ్చు. చాలాసార్లు నేను చూశాను అది నా కళ్ళతోటి. కొన్నిసార్లు మనకి అవసరం లేకపోయినా కానీ తెచ్చి పడేస్తూ ఉంటారు అక్కడ వాటి కొన్ని విషయాలు, వస్తువులు కానీ, లేకపోతే మందిరంలో కావాల్సినటువంటి విషయాలు కానీ, లేకపోతే ఈవెన్ సేవకులు కుటుంబానికి కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. క్షమించండి ఈ మాటలు నేను డైరెక్ట్ గా చెప్తున్నందుకు, కానీ దాన్ని సున్నితముగా నిశ్చితముగా పరిశీలన చేస్తే, స్పిరిచువల్ డిజైన్మెంట్ తో కనుక ఆలోచన చేస్తే, వై అని ఆలోచన చేస్తే, ఇట్స్ బికాస్ సంబడీ ఈస్ గివింగ్. ఇట్స్ బికాస్ సంబడీ ఈస్ గివింగ్, ఐ షుడ్ గివ్, ఐ షుడ్ షో మై సెల్ఫ్. నేను ఇచ్చేవాడిని, లేకపోతే నేను నా మందిరాన్ని, నా సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను,
తక్కువేం కాదు మాకు అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు మనల్ని పురుకొల్పుతూ ఉంటాయి. ఈ టెంప్టేషన్ నాకు కూడా అనేక సార్లు వస్తుంది, మనందరికీ వస్తుంది. కాబట్టి ప్రేమ లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉంది. బైబుల్ అలాగ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఇస్తున్నారని ఆస్తి అమ్మి, పొలాన్ని అమ్మి ఆస్తి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అక్కడ ప్రేమ అనేది లేదు ప్రియులారా. చూసారా, శరీరం అంతటినీ కూడా కాల్చబడుటకు నేను అప్పగించినప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇది ఒక గంభీరమైనటువంటి సత్యము. మనందరము కూడా లోతుగా ఆలోచించాల్సినటువంటి సత్యము. అంతేకాకుండా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్ని, మన యొక్క రెగ్యులర్ క్రమాన్ని, ఈ యొక్క పనులను మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. సో కాబట్టి ఏమున్నాయి వాళ్ళకి? 5 స్పిరిచువల్ గిఫ్ట్స్. టంగ్స్ ఉన్నాయి, భాషలు మాట్లాడగలుగుతున్నారు, మనుష్య భాషలు, దేవదూతల భాషలు, ప్రాఫెసీ ఉంది, ప్రవచించే కృపావరం ఉందంట, నాలెడ్జ్, జ్ఞానమంతయు మర్మములన్నీ చెప్పగలిగిన వారు ఉన్నారు. ఎలాంటి విశ్వాసము? మామూలు విశ్వాసం అండి, కొండలను పెకిలించగల విశ్వాసము. ఒక భక్తుడు చక్కని పాట పాడుతున్నాడు. కొండలను పెకిలించగల విశ్వాసము, బండలను కరిగించగల నిరీక్షణ. కొండలను పెకిలించగల విశ్వాసముందను, బండలను కరిగించగల నిరీక్షనుందను. ప్రేమలేని వాడనైనా వ్యర్థుడను దేవా, ప్రేమలేని వాడనైనా వ్యర్థుడను దేవా. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రేమైన వారులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనము ఆలోచన చేయాలి. ఇవన్నీ మామూలు విషయాలు కాదు. మన స్క్రీన్ మీద కనపడుతున్న ఈ 5 విషయాలు మనం చూసినట్లయితే, ఒక సంఘములో చూసినట్లయితే, ఈ యొక్క ఆత్మీయ వరాలతో, తలాంతులతో, స్కిల్స్తో, కెపాసిటీస్తో, సామర్థ్యాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క సంఘము కనుక మనం చూసినట్లయితే, దేవుడు వారిని ఒక డివైన్ మ్యాథమెటిక్స్ దగ్గర తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఈక్వేషన్ నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. న్యూ టెస్ట్మెంట్ ప్రొఫెసర్ అయినటువంటి D.A. Carson అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఇది. ద డివైన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ గాడ్ ఏంటంటే 5 - 1 = 0. 5 - 1 = 0. దట్స్ వాట్ పాల్ సేస్ హియర్. 5 అత్యద్భుతమైనటువంటి వరాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, తర్వాత జ్ఞానం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, ఆ తర్వాత విశ్వాసం ఉన్నది, ఆ తర్వాత మనం చూసినట్లయితే సాక్రిఫిషియల్ గివింగ్ ఆ యొక్క సంఘంలో ఉంటా ఉన్నది. అయితే ఒక్కటి లేదు. 5 ఉన్నాయి, ఒక్కటే లేదు. ఆ లేనిది ఒక్కటేనంటే ప్రేమ లేని వాడనైతే. లుక్ ఎట్ దట్ రిపీటెడ్ వర్డ్, ప్రేమ లేని వాడనైతే. 3 సార్లు ఆ మాటని ఈ 3 వచనాల్లో మనము ఆ ఇంప్లిసిట్ మీనింగ్ ని మనం చూస్తాం. ప్రేమ లేని వాడనైతే, ఇదిగో నేను గనగనలాడు తాళమును, రోగెడు కంచునై ఉంటాను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోయినట్లయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 5 - 1 = 0. ఆ one thing, the essential thing is love. If you miss that one, the end result, the profit is 0. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి పూర్ణమైనటువంటి సత్యం ఇది మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆ లూబ్రికేషన్ మనకు కావాలి. దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆ యొక్క మనల్ని కట్టి పట్టి యూనిటీలో బంధించి ఉంచేటువంటి అది కావాలి. ఈ 3 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యము, 3 మాటల్ని తను ప్రొఫౌండ్ గా చెప్పడానికి ఈ 3 అధ్యాయాల్లో ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే ద యూనిటీ, రెండవది ద డైవర్సిటీ, మూడవది ద మెచ్యూరిటీ. యూనిటీ అన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్క ఆత్మ ద్వారానే మనం పొందుకున్నాము.
మనమందరము కూడా ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ద్వారానే బాప్తిస్మ పొందాము. మనందరము ఒకరి కొరకు ఒకరు అవయవాలై ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క శరీరం అంతా ఒక్కటే 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 ఒక్కటే. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, శరీరము ఒక్కటే, ఉద్దేశము పర్పస్ ఒక్కటే. దిస్ ఇస్ ద ప్రొఫౌండ్ ట్రూత్. యూనిటీ. యూనిటీ ఈస్ నాట్ యూనిఫార్మిటీ. దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ దాట్. అంటే భిన్నత్వములో ఏకత్వం. ఇది శరీరం ఒక్కటే కానీ అవయవాలన్నీ ఒకటి కాదు. కన్ను నువ్వు నాకు అవసరం లేదని కాలుతో చెప్పడానికి వీల్లేదు. లేకపోతే ఇంకా కనుక మనం చూస్తే మన యొక్క హృదయము లేకపోతే ఇంటెస్టైన్స్, మన యొక్క అవయవం లోపల లోపల ఉన్నాయి కనబడినవి, బయటికి కనబడే అవయవాలు ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అవి బలంగా ఉండేవి ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. ఈ విధంగా గనక మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఒకే శరీరము కానీ అవయవాలు వేరు వేరు. ఇన్ ద సేమ్ వే ఒకే సంఘము, ఒకే పర్పస్, లేకపోతే వరాలు వేరు వేరు. దిస్ ఇస్ ద అండర్లైన్ ట్రూత్. కాబట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి చెప్తూ, ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లోనికి నువ్వు తీసుకురావాలంటే మెచ్యూరిటీ కావాలి. దట్ మెచ్యూరిటీని 13వ అధ్యాయంలో చెప్పాడు. దట్ ఈస్ లవ్. దట్ ఈస్ లవ్. ఏక ప్రేమ అయితే మనల్ని ఒక్క శరీరముగా ఐక్యపరుస్తూ ఉందో, ఏ యొక్క ఆత్మ ద్వారానైతే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం పొందుకొని, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభువు చెప్పినటువంటి ఆ మాటని, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమని అనుభవిస్తూ కూడా మనము ఇతరుల్ని ప్రేమించలేనటువంటి స్థితిలోనికి భేదాభిప్రాయాలు కానీ, డివిజన్స్ కానీ, ఇండిసిప్లిన్ కానీ, లేకపోతే ఆ యొక్క డిఫైల్మెంట్ కానీ, లేకపోతే ఇంకా కనుక మనం చూసినట్లయితే ఆ సంఘంలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. దానికి లాక్సిటీ ఏంటంటే, కొదువ ఏంటంటే మెచ్యూరిటీ. కరిష్మా ఉంది, క్యారెక్టర్ మిస్ అయ్యారు. కరిష్మా ఉంది, క్యారెక్టర్ మిస్ అయ్యారు. గిఫ్ట్స్ ఉన్నాయి, గివర్ అయినటువంటి క్రీస్తు ప్రభువుని, ఆయన హృదయాన్ని, ఆయన మనస్సుని, ఆయన పర్పస్ ని మర్చిపోయారు. కాబట్టి కయాస్, గందరగోళమైనటువంటి పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. దట్ విచ్ వాజ్ మెంట్ ఫర్ ఎడిఫికేషన్, that which was meant for unity has become now a source or a means for diversity. లేకపోతే డివిజన్స్ కి కారణమైంది. ఏదైతే వారిని ఐక్యపరచడానికి, ఏదైతే క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి, ఏవైతే దేవుడు వారిని బిల్డప్ చేయడానికి ఇచ్చాడో, ఇప్పుడు వాటితోనే వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాటితోనే వాళ్ళకి గ్రూపిజం ఫామ్ అయినాయి, వాటిలోనే వాళ్ళు ఇండిసిప్లిన్ అయిపోయారు. ప్రేమైన వారలారా, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. కొరింథీ సంఘంలోనే కాదు, ఈరోజు మన యొక్క దినాల్లో కూడా సమస్య ఇక్కడే. ఆ మెచ్యూరిటీని మనము పొందలేనటువంటి స్థితిలో, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయలేనటువంటి స్థితిలో మనము భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాము. ఇదిగో మన సహోదరులే, వీరు పలానా వాళ్ళు. ఇంకొకరిని చూస్తాము, ఇంకొక గ్రూప్ ని, వీరు పలానా వాళ్ళు. ఎందుకని? రెండు ఎక్స్ట్రీమ్స్ లోనికి మనం వెళ్తా ఉన్నాము. ఒక ఎక్స్ట్రీమ్ ని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క దినాల్లో కనిపిస్తుంది ఏంటంటే, దేవుని యొక్క ఇచ్చినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క పర్పస్ ని మర్చిపోయి ఆ యొక్క ప్రమోషన్ కోసము, లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనాలను చూపించుకోవడానికి సెల్ఫ్ సెంటర్డ్ గా అయిపోయి, అది వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి కొరకో, ప్రమోషన్ కొరకో దాన్ని మార్కెటైజ్ చేస్తూ, ప్రదర్శిస్తూ, సంఘాల్లో ఒక రకమైనటువంటి భయంకరమైన ఇండిసిప్లిన్ తీసుకొచ్చి అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తనని చూపిస్తున్నటువంటి ఒక గ్రూపు ఒకవైపు మనకు కనిపిస్తా ఉంది. ఇంకొక రెండవ ఎక్స్ట్రీమ్ ఏంటంటే, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని చూసి మేమేదో పరిశుద్ధులము, మేమేదో గొప్పవారము, మేము సెయింట్లీ అన్నట్లుగా వారిని పాపులుగాను లేకపోతే అంటరానితనంగాను చూస్తూ, వారి ఇంకొక రకమైనటువంటి దాంట్లో గర్విస్తూ, వారి అతిశయాన్ని గొప్పలను చెప్పుకునేటువంటి ఇంకొక గ్రూప్ ఒకవైపు కనిపిస్తా ఉంది.
కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశం 14వ అధ్యాయాన్ని కనుక మనం కనుక చదువుతున్నట్లయితే ఎందుకు దేవుడు ఇచ్చాడండి? టు బిల్డప్ 4వ వచనంలో, 6వ వచనంలో, తర్వాత 18, 19వ వచనాల్లో మనము చూస్తూ వెళ్తా ఉన్నట్లయితే ఎందుకు దేవుడి యొక్క మనకి అనేక రకాలైనటువంటి వరాలను ఇచ్చాడు. దేవుని యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అది ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న లిస్ట్ అయినా, రోమిలికి రాసిన పత్రికలో ఉన్నటువంటి లిస్ట్ అయినప్పటికీ, లేకపోతే కొరింథీ యొక్క పత్రికలో చెప్పబడినటువంటి విషయాలైనప్పటికీ కూడా దేవుడు ప్రాముఖ్యంగా ఎందుకు ఇచ్చాడంటే కన్ను ఒక్కటే అన్ని పనులు చేయలేదు, కాలు ఒక్కటే అన్ని పనులు చేయలేదు, లేకపోతే చెయ్యి ఒక్కటే అన్ని పనులు చేయలేదు, గుండెకాయ ఒక్కటే కొట్టుకుంటే సరిపోదు, మిగిలిన అవయవాలన్నీ కావాలి, మైండ్ ఒక్కటే పనిచేస్తే సరిపోదు, కళ్ళు ఒక్కటే ఉంటే సరిపోవు, శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అనేకమైన అవయవాలకి అనేకమైనటువంటి పర్పసెస్ ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. ఏది అవయవము దాని పనిని అది క్రమముగా జరిగిస్తూ, చెయ్యి తన కొరకు తాను బతకదు, తన కొరకు తాను పని చేయదు, చెయ్యి మిగిలిన అవయవాలన్నిటి కొరకు పనిచేస్తుంది. కాలు తన కొరకు తాను నడవదు, కాలు శరీరంలో మిగిలిన అవయవాలన్నిటినీ మోస్తూ ముందుకు తీసుకుని వెళ్తుంది. గుండె తన కొరకు తాను కొట్టుకోదు, గుండె కొట్టుకోవడం ద్వారా శరీరంలో అన్ని భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తా ఉంది. మైండ్ తన కొరకు తాను ఆలోచించదు, ఈ యొక్క మైండ్ తన కంట్రోల్ సిస్టమ్ ద్వారా శరీర అవయవాలు అన్నిటిని కూడా అది కంట్రోల్ చేస్తా ఉంది. ఒక్కటి మిగిలిన వాటి అన్నిటి కొరకు జీవిస్తా ఉంది, ఒకటి మిగిలిన అన్ని అవయవాల కొరకు పని చేస్తా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క బాడీ యొక్క ఎగ్జాంపుల్లో దేవుడు ఒక గంభీరమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేర్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. దీన్ని మనం మర్చిపోవద్దండి, దీన్ని మనం మర్చిపోవద్దు. వీళ్ళతో నేను కలవను, వీళ్ళు ఆత్మ లేదు, వీరికి అది లేదు, వీరికి ఇది లేదు, వీళ్ళ బలలో నేను చేయవేయను, వీళ్ళ విందులో నేను పాల్గొనను, వీరితో నేను సంగత్యము సహవాసము చేయను, వీరు ఇన్ఫీరియర్, మేము సుపీరియర్. నాన్ సెన్స్. That is not the purpose of the charismatic gifts which God has given. That which has to be united. Now మనం దాన్ని ఎలా చేసామంటే మన యూనిటీలోకి తీసుకురావాల్సిన వాటిని పట్టుకొని మనము కొట్టుకొని గుంపులుగా అవటానికి వీల్లేదండి. కొరింథీ సంఘంలో ఉన్న ప్రాబ్లము ఈరోజు మన యొక్క సంఘాల్లో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? నో లవ్, ప్రేమ లేదు. ప్రేమ రాహిత్యమే వీటన్నిటికీ కారణము. ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు 5 - 1 = 0 అని డియాకార్స్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు చెప్పినటువంటి మాటలో అక్కడ వాట్ మిస్సింగ్ అంటే ప్రేమ అనేది కనుక మిస్ అయితే ఇటువైపు 5 కాదు కదా, 500 పెట్టినా కానీ ద నెట్ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ ఈస్ నో ప్రాఫిట్. ఇట్ ఈస్ జీరో. ఈ మాటని మన నరాల్లోకి మనం ఇంకించుకోవాలి. అతి ఉన్నతమైనది, సర్వోత్తమమైనది, అతి ప్రాముఖ్యమైనది. నిజానికి కొరింథు లాంటి సంఘములో ఉన్న సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ ప్రేమే. వాళ్ళకి ల్యాక్ ఏంటంటే ప్రేమ. దే ల్యాక్ మెచ్యూరిటీ, దే ల్యాక్ దిస్ గ్రేస్. అందుకనే 13వ అధ్యాయం చివరి ఆ యొక్క మాటలో ఈ మూడింటి గురించి చెప్తారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి మూడే నిలుస్తాయి. భాషలన్నా నిలిచిపోతేమో, ప్రవచనాలు నిరర్ధకమైపోతేమో, అవన్నీ కూడా పోతేమో, కానీ శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేవి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇవి మూడింటిని మీరు కలిగి ఉండండి. వీటిలో ఇంకా శ్రేష్టమైనది ప్రేమ అని ఇంకా అక్కడ కేటగరైజ్ చేసి చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళు, ఈ మాట చూడండి, చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. కొన్నిసార్లు ఇది మనం కొంతమందికి ఇది డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే, బట్ ఇట్ ఈస్ ట్రూత్. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన చేసినటువంటి కామెంట్ ఇది. గిఫ్ట్స్ మే బి ప్లెంటిఫుల్ అండ్ దోస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ అండ్ yet we may perish. Look at that word. Gifts may be plentiful. ఎన్నో సమృద్ధి అయినటువంటి వరాలు ఉండొచ్చంట, ఇంకా వాటిలో అతి శ్రేష్టమైన వాటిని మనం కలిగి ఉండొచ్చంట. అవి కలిగి ఉండి నశించిపోవడానికి అవకాశం ఉంది. గ్రేస్ ఇన్ ద హార్ట్ ఈస్ ద ఓన్లీ షూర్ ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ కృపాసహితమైనటువంటి ఆ కింద చెప్పినటువంటి ఆ యొక్క 3 ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క కృప మన యొక్క సెంటర్, మన హృదయంలో సమృద్ధిగా, లేకపోతే
గ్రేస్ ఆధారితమైనదే మనల్ని రక్షిస్తుంది. అదే మన రక్షణకు గుర్తుగా ఎవిడెన్స్ గా ఉంటా ఉంది. నెక్స్ట్ మాటలు చూడండి. A man may prophesy and be a Balaam. ఒక వ్యక్తి ప్రవచించవచ్చు, ప్రవచించి బాలాముగా లేకపోతే బేలంగా ఉండడానికి అవకాశం ఉంది. He may understand mysteries and be a Simon the Magus. అంటే ఆ యొక్క మర్మాలని వివరించి కూడా ఆ యొక్క గారడే సీమోను లాగా ఉండడానికి అవకాశం ఉంది. He may have all knowledge and be like a Ahithophel. అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శించగలిగి అహితోఫెల్ లాగా అయిపోవడానికి అవకాశం ఉంది. He may be a mountain moving faith. ఒక కొండలను కదిలించేటువంటి అద్భుతమైన విశ్వాసము, మిరకల్స్ చేయగలిగినటువంటి వాడిగా ఉండుండొచ్చు. Yet he can be a son of prediction like Judas. ఇస్కరియోతు యోధా లాంటి ఆ యొక్క నాశన పుత్రుడుగా ఉండడానికి అవకాశము ఉంటా ఉంది. Love to God and man there must be, or we have nothing good in us. దేవుని పక్షముగా దేవుని ప్రేమించటము, తర్వాత దేవుని యొక్క పోలికలో సృష్టించినటువంటి మనిషిని ప్రేమించటము, ఇది గనక లేకపోయినట్లయితే మనలో మేలనేది ఏది కూడా లేదు అని చార్ల్స్ స్పర్జన్ గారు రాసినటువంటి ఒక మాటని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ, ఇది ఎంత అద్భుతమైన సత్యం మనం గమనించాలి. హేరోదు ప్రవచించలేదా? ప్రవచించి పురుగులు పడి చచ్చిపోలేదా? హేరోదు ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి, సబ్స్టిట్యూషనరీ డెత్ గురించి, సాల్వేషన్ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ లో ఉన్నటువంటి మూల సత్యాన్ని ప్రవచించాడు. కానీ దేవుని మహిమపరచినందున పురుగులు పట్టి చనిపోయాను. కాబట్టి ప్రేమ లేకపోతే మనం చేసే ప్రవచనాలకి, ప్రాఫెసీకి సోది చెప్పడానికి తేడా లేదు. ప్రియమైన వారులారా, మనం గనక ప్రేమ రాహిత్యమైనటువంటి జ్ఞాన ప్రదర్శన అనేది, ప్రేమ రాహిత్యమైనటువంటి ఇవి అనేవి మనము కలిగి ఉండటం ద్వారా అది దేవునికి మహిమ రాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. మన జీవితాల్లో మనము ఉప్పొంగిపోవడానికి ఇంకా మరి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఏంటి? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. సిమ్టమ్స్, ఒక సిమ్టమ్ వచ్చింది దానికి ఒక మందు వేద్దాం, ఇంకొక సిమ్టమ్ వచ్చింది దానికి ఒక మందు వేద్దాం అంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ కొరింథియన్ చర్చ్. ద రూట్ కాజ్ ఏంటి అనేది ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. లవ్లెస్నెస్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ప్రేమ శాశ్వత కాలము ఉండును. లవ్ నెవర్ ఫెయిల్స్. ఇక్కడ మాటని చాలా జాగ్రత్తగా మనం చదువుతున్నాను. 8వ వచనం నుంచి, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమైను. అవన్నీ కూడా శాశ్వత కాలముగా ఉండేవి కావు. దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి సత్యము. శాశ్వత కాలము ఉండేవి కావు. అవి శాశ్వతమైనవి కావు. సర్వోత్తమమైనవి, సంపూర్ణమైనవి కావు. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణము కానివి, శాశ్వతము కానివి, రెండు అట్రిబ్యూట్స్ ఇక్కడ చెప్పాడు. మూడవది కనుక చూసినట్లయితే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. అవి ఎవరికి అంటే వారన్ వెస్బీ అనేటువంటి దైవజనుడు, ఆ తర్వాత చార్ల్స్ స్పర్జన్ గారి యొక్క ఈ కామెంటరీస్ లో వారు ఈ వచనానికి ఇచ్చినటువంటి భాష్యం ఏంటంటే, చిన్న పిల్లవారికి ఆట వస్తువులు కావాలి, టాయ్స్. చిన్న పిల్లవారికి టెంపరల్ థింగ్స్ మీద వాళ్ళకి మైండ్ ఉంటుంది. ఇప్పుడు నాకు చాక్లెట్లు ఉన్నాయా, కేకులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కావాల్సినటువంటి వస్తువులు ఉన్నాయా, వాటి మీద. చిన్నపిల్లవారికి వాళ్ళ యొక్క మైండ్ కానీ చూడండి, తలంపులు, చిన్నపిల్లవారి యొక్క తలంపులు, చిన్నపిల్లవారి యొక్క మాటలు, చిన్నపిల్లవారి యొక్క చేష్టలు, యోచనలు, చిన్నపిల్లవారి చేష్టలు, చిన్నపిల్లవారి యోచనలు, చిన్నపిల్లవారి తలంపులు, చిన్నపిల్లవారి మాటలు, వీటి గురించి ఆలోచన చేసినట్లయితే వేటి మీద ఉంటాయి అవి? వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంటుంది, వారు ఎరిగినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఎంతవరకు వారు దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటారు. Their focus is on temporal things. Their focus is on earthly things. Their focus is on imperfect things.
దేర్ ఫోకస్ ఆర్ అండ్ ద ప్రజెంట్ థింగ్స్. కానీ పెద్దవారైన తర్వాత, మెచ్యూర్డ్ స్టేట్కి ఎదిగిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలాగా ఆలోచన చేయరు, చిన్నపిల్లవారి వారే మాట్లాడరు, చిన్నపిల్లవారి వారి యోచనలు చేయరు, చిన్నపిల్లవారి యొక్క చేష్టలు మానివేస్తారు. ఆ యొక్క మెచ్యూరిటీలోకి మనం వెళ్ళిన తర్వాత సంపూర్ణమైన వాటిని వెతుకుతాం, నిత్యమైనటువంటి వాటిని, భవిష్యత్తులో రాబోయేటువంటి వాటిని చూసి వాటి కొరకు మనము ప్రయాసపడతాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పిందంటే సంపూర్ణమైనది, సంపూర్ణమైనది, పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు. ఆ మాటకి రెండు రకాలైనటువంటి భాష్యాలు ఆ బైబిల్ పండితులు చెప్పడం జరిగింది. పూర్ణమైనది అన్నప్పుడు ద కంప్లీట్ రెవల్యూషన్ అబౌట్ ద చర్చ్ అనేటువంటి మాటని సెలవిచ్చారు. ఎందుకంటే పౌలు ఈ పత్రిక వాళ్ళకి రాస్తూ ఉన్న సమయానికి ఆ కంప్లీట్నెస్ అనేది ఇంకా జరగలేదు. కాబట్టి ఆ యొక్క సంఘాన్ని గురించి, సంఘం యొక్క ఉద్దేశాల గురించి కంప్లీట్ రెవల్యూషన్ బయలుపరచబడిన తర్వాత అసంపూర్ణమైనవి అవి అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇంకొక రకమైనటువంటి భాష్యం ఏంటంటే సంపూర్ణమైనది అని కనుక మనం చూసినప్పుడు అక్కడ తర్వాత రాస్తాడు, అద్దంలో చూసినట్లుగా ఇప్పుడు మనం చూస్తున్నాము, ముఖాముఖిగా మనం చూద్దాము. ఈ మాటలన్నీ కలుపుకొని చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు ఆయన రాకడ గురించి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము అన్న విషయాన్ని రాస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ని మనం జాగ్రత్తగా ఆ యొక్క భావాన్ని ఆలోచన చేయడానికి పైన చెప్పబడుతూ వస్తున్నటువంటి ఆ యొక్క ఫ్లోలో ఆ విషయాలను చూస్తూ ఇది ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది అని కనుక మనం చూసినట్లయితే ఇది సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అనే దానికి మనము ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకి అన్ని అర్థం కాలేదు, ఇప్పుడు అన్ని బయలుపరచబడలేదు. కానీ ఇదిగో దేవుని గురించినటువంటి, దేవుని యొక్క సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు బయలుపరచబడినటువంటి ఆ యొక్క దినములో మనము చిన్నపిల్లవాని వలె ఏమాత్రము ప్రవర్తించము. ప్రేమ అనేది ఇతరుని అభివృద్ధిలోకి నడిపిస్తుంది, ప్రేమ అనేది ఇతరుల జీవితాన్ని కడుతుంది, ప్రేమ అనేది శాశ్వత కాలము నిలుస్తూ ఉంది. లవ్ నెవర్ ఫెయిల్స్ అన్నటువంటి మాటని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, రండి ఇంకొక చర్చ్ని జస్ట్ 5 minutes మనం చూసి మనం ముగించుకుందాం. బైబిల్ ఇంకొక సంఘం ఉంది. ఆ యొక్క సంఘం మనందరికీ తెలుసు, ఎఫ్ఎస్సి సంఘం. ఎఫ్ఎస్సి సంఘానికి మనము దేవుడు ఇచ్చినటువంటి లేకపోతే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనకి తెలుసు. ఎఫ్ఎస్ అన్న మాటకి అతి ప్రియమైన అని అర్థం. అతి ప్రియమైన అనే పేరు అయితే ఉంది, కానీ అది దేవునికి అతి ప్రియమైనటువంటి సంఘముగా లేదు. అతి ప్రియమైనదిగా ఉండగోరి అనేకమైనటువంటి క్రియలు చేసింది, కానీ దేవుడు ఆ సంఘాన్ని అతి ప్రియమైనదని చెప్పలేదు. ఈ సంఘానికి కొన్ని ఆధిక్యతలు చూడండి. పౌలు చేత స్థాపించబడింది, అపోల్లో అక్కడ బోధించాడు, తిమోతి సేవ చేశాడు, యోహాను ఆ సంఘానికి బిషప్ గా ఉండి, ఎల్డర్ గా ఉండి తన యొక్క జీవితం యొక్క ఆఖరి దినాల్లో ఆ సంఘాన్ని ఎంతగానో ఆయన ప్రేమకు అపోస్తులుగా పిలువబడినటువంటి ఈ యొక్క యోహాను ప్రేమను దగ్గరగా ఉండి చూసి సిలువ మీద ప్రేమను రుచి చూసినటువంటి వాడు, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క రమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి అద్భుతమైన మాటను రాసినటువంటి ఆ ప్రేమకు అపోస్తుడు అని చెప్పినటువంటి యోహాను పరిచర్య చేసిన సంఘం ఇది. ఈ యొక్క 13వ అధ్యాయాన్ని రాసినటువంటి ప్రేమ గురించి సంఘాలకు ప్రకటించినటువంటి పౌలు, లేకపోతే ఎంతో ఎలక్ట్మెంట్ అయినటువంటి ఆ విద్వాంసునటువంటి అపోల్లో, పౌలు యొక్క ప్రియ శిష్యుడు అయినటువంటి తిమోతి ఈ సంఘాలకు పరిచర్య చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సంఘము ఎలాంటి స్థితిలో ఉందో మనం చూద్దాం. ఈ సంఘములో 5 గ్రేట్ వర్చ్యూస్ ఉన్నాయి, 5 ఆ యొక్క గొప్ప గుణాలు ఉన్నాయి. ఒకసారి మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, వివరించుకోవడానికి మనకు సమయం లేదు, కానీ జస్ట్ ఇదే కాంటెక్స్ట్ లో ఈ సంఘాన్ని గురించి కూడా మనం చూద్దాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏవనగా, లుక్ ఎట్ దిస్, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. 6వ వచనం, ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితీల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. ఇప్పుడు మరలా వెనక్కి వద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి.
ఈ యొక్క సంఘం ఎలాంటిదండి? ఇట్స్ సర్వింగ్ చర్చ్. కష్టపడుతుంది, సహనముతో అనేకమైనటువంటి క్రియలు ఉన్నాయి. స్టెడ్ ఫాస్ట్ చర్చ్, ఇది అలసిపోక కొనసాగించబడుతూ ఉన్నటువంటి తన క్రియల్లో కానీ, తన పరిచర్యలో కానీ, ఇవన్నిటిలో కూడా కష్టంలో కానీ ముందు కొనసాగుతున్నటువంటి చర్చ్. సపరేటెడ్ చర్చ్, ఇదిగో దుష్టులను సహించలేనటువంటి సంఘము, అబద్ధ బోధకులను సహించలేనటువంటి సంఘము, వాక్యము కొరకు సత్యము కొరకు తను ప్రత్యేకించుకున్నటువంటి సంఘం. సఫరింగ్ చర్చ్, నా కొరకు నువ్వు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. స్క్రిప్చరల్ చర్చ్, ఈ యొక్క సంఘము ఎంతో సౌండ్ డాక్ట్రిన్ ని ఎరిగినటువంటి సంఘము. తప్పుడు బోధకులను, అబద్ధ బోధలను ఇట్టే పసికట్టగలిగినటువంటి సౌండ్ డాక్ట్రినల్ చర్చ్. అగైన్ డివైన్ మ్యాథమెటిక్స్ ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే 5 అద్భుతమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. చివరికి దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ప్రేమ లేదు. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచితమని నీ మీద తప్పు ఒకటి మోపవలసిందను. ప్రియమైన వారులారా, ఒకసారి గమనించండి. ప్రభు వీటి విషయమై సంతోషిస్తున్నాడా? ప్రభు వారి యొక్క సర్వీస్, వారి యొక్క స్టెడ్ ఫాస్ట్నెస్, వారి యొక్క ఎంతో భక్తి, నిబద్ధత, సపరేటెడ్నెస్, ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమ, ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క నిష్ఠ కలిగినటువంటి ఈ యొక్క అన్ని స్థితుల్లో ప్రభు సంతోషిస్తున్నాడా ఈ సంఘాన్ని చూసి? మనం అనుకుంటాం ఎక్కువ సేవ చేస్తే ప్రభు సంతోషిస్తాడు అనుకుంటాం. మనం ఎక్కువగా ఇదిగో మనం ప్రత్యేకంగా మనము కొన్ని నియమ నిష్ఠలు పెట్టుకొని మన భక్తిని కొనసాగించుకుంటూ ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తూ వాక్యంలో మనం ఎంతో నిబద్ధత కలిగి జీవిస్తే ప్రభువు మన విషయమే సంతోషిస్తాడని అనుకుంటాం. నిజమే, ఇవన్నీ చేయటం మంచిది, అవన్నీ కావాలి, చేయమని ప్రభువే చెప్పాడు. కానీ అల్టిమేట్ గా ప్రేమ అనేది ప్రభువుని ప్రేమించకుండా చేసేటువంటి యొక్క పనిలో ప్రభు ఏమాత్రం కూడా సంతోషంగా లేడు. కాబట్టి ఆ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి రెమెడీ చూడండి. ఎఫెసీ సంఘానికి ఏముంది? దిస్ ఇస్ అ లాయల్ చర్చ్ బట్ అ లవ్లెస్ చర్చ్. ఇట్స్ అ లాయల్ చర్చ్. లాయల్టీ ఉంది, బద్ధత ఉంది, నిబద్ధత ఉంది, కానీ నియమ నిష్టలు ఉన్నాయి, కానీ ప్రేమ లేనిటువంటి సంఘము. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ డ్రిఫ్ట్ అయిపోయావు, ఎక్కడ తొలగిపోయావు, ఎక్కడ మార్గం తప్పిపోయాము. ఆరంభం బాగానే ఉంది కదా, చక్కగా విశ్వాసంతో ప్రారంభించాము, ఆత్మానుసారంగా ఆరంభించాము, సహోదర ప్రేమలో ఎదుగుతూ ఉన్నాం, ఒకరినొకరు భరించడం నేర్చుకున్నాము, ఒకరిని ఒకరు సహించడం నేర్చుకున్నాము, క్షమించడంలో మనము ఎదుగుతూ ఉన్నాము, మనం ఇతర బలహీనలైన సహోదరుల్ని చేయూతనిచ్చి వారిని ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క కొన్ని ఓర్చుకోదగినటువంటి విషయాల్లో మనము బలవంతం చేయకుండా మనము ఓర్చుకుంటూ ఇతరుల్ని మనము బలపరిచేటువంటి పనిలో కొనసాగాము. కానీ ప్రభువుని అత్యధికంగా ప్రేమిస్తూ ఇవన్నీ చేశాము. కానీ ఎక్కడ మనము దారి తప్పిపోయాము? ఓ ఎఫ్ఎస్సి సంఘమా, నువ్వు ఎక్కడి నుండి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. జస్ట్ రిమెంబర్, లుక్ ఎట్. రెండవది రిపెంట్. నువ్వు మారు మనసు పొందితివా? సరే, మారు మనసు పొందు. వాటి విషయమై పశ్చాత్తాపడి దేవుడు చెప్తా ఉన్నాడు. పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. ఆ లవ్లెస్నెస్ ఇస్ అ సిన్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద గ్రేటెస్ట్ సిన్ దట్ నల్లిఫైస్ ఆల్ అదర్ గ్రేటర్ వర్చ్యూస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మిగిలిన విలువలన్నిటినీ కూడా సున్నా. ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ రాహిత్యమైనటువంటి ఈ యొక్క పాపాన్ని, ఈ గర్వాన్ని, ఈ అతిశయాల్ని, లేకపోతే ఈ యొక్క డివిజన్స్ ని, డిస్ప్యూట్స్ ని, లేకపోతే ఇండిసిప్లిన్ అండ్ డిఫైల్మెంట్ కి కారణమైనటువంటి ఈ ప్రేమ రాహిత్యాన్ని ఒప్పుకుందాం. ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడిచ్చిన పిలుపదే. నీ మొదటి క్రియలను మరలా స్టార్ట్ చేయి. రిపీట్ యువర్ ఫార్మర్ వర్క్స్. మొదటి క్రియలను నువ్వు మరలా రిపీట్ చేయి. 2 సంఘాలు మనం చూసాము. ఒకటేమో రిచ్ ఇన్ కరిస్మా, ఇంకొకటేమో రిచ్ ఇన్ స్క్రిప్చర్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. ఈ రెండిటిలో కూడా ప్రభు చెప్తున్నటువంటి లోపము, దిద్దుబాటు, ప్రభు యొక్క కన్సర్న్ ఏంటంటే ప్రేమ రాహిత్యము. లేబర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు లవ్. లేబర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు లవ్. మన యొక్క ప్రయాస అనే దాన్ని పెట్టి
ప్రేమను సాక్రిఫై చేయడానికి లేదు. ప్రేమకు బదులుగా నేను ప్రయాస చూపిస్తాను ప్రభు అంటే, దేవుడు నాకు ప్రయాస వద్దు, ప్రేమే కావాలి అంటున్నాడు. నో లవ్ నో లైట్. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రేమ లేదు కాబట్టి దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. నీ దీపస్తంభాన్ని తీసేస్తాను నేను, నువ్వు కనుక మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, మొదటి స్థితికి రాకపోతే, మొదటి క్రియలు మరలా ప్రారంభించకపోతే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో కూర్చొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆలోచించుకొని దాని విషయమై పశ్చాత్తాపడకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. నో లైట్ నో లైఫ్. దీపస్తంభమే పోతే ఇక జీవం ఎక్కడుంది? జీవం ఎక్కడుంది? చరిత్ర ఏం చెప్తుందంటే, ఇట్ వాస్ అ కేర్లెస్ చర్చ్, నాట్ రిపెంటెడ్. దీపస్తంభం తీసేస్తానని ప్రభు తీసేశాడు. మోడర్న్ టర్కీగా పిలువబడుతున్నటువంటి ఎఫెసస్, అక్కడ సంఘము లేదు, కానీ స్మరణ సంఘం ఇప్పటికీ ఉంది. ఇజ్మీర్ ఇప్పటికీ నూతన నేమ్తో అది పిలువబడతా ఉంది. ఫిలదెల్ఫియా ఉంది, వాటి నమూనాలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి, కానీ పశ్చాత్తాపడమని చెప్పిన సంఘం ఉంది. ప్రేమ విషయంలో పశ్చాత్తాపడలేదు. నా కష్టము ద్వారా, నా శ్రమ ద్వారా, నా వాక్య సంబంధమైనటువంటి నిబద్ధత ద్వారా, నాకున్నటువంటి సౌండ్ డాక్ట్రిన్ ద్వారా నేను నెట్టుకొస్తానులే అనుకుంది. నో లవ్ నో లైట్, నో లైట్ నో లవ్ నో లైఫ్. కాకపోతే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రేమ లేనివాడనైతే బట్ వితౌట్ లవ్. ప్రభు యొక్క కన్సర్న్ కూడా ప్రేమేనండి. పేతురుని ఏమడిగాడు? పేతురు, డూ యు లవ్ మీ మోర్ దెన్ ఆల్ దీస్? వీటన్నిటికంటే, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు దగ్గర నుంచి ప్రభు అడిగింది ఒకటే, శిష్యులకు ప్రభు నేర్పించింది ఒకటే, ఆ శిలువ మీద ప్రభు చూపించింది ఒకటే, ఆయన చివరిగా వెళ్తూ ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ నూతన నిబంధన ఒకటే. మీరు నా శిష్యులై ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, మీరు నాకు శిష్యులై ఉంటారు. లోకము మీరు క్రైస్తవులని దేని ద్వారా తెలియబడుతుందంటే, మీ యొక్క ప్రేమ ద్వారా. మీలో ఉన్న ప్రేమే నాకు సాక్ష్యం ఇస్తుంది, మీరు నాకు చెందిన వారని మిమ్మల్ని గుర్తిస్తుంది. ఆ ఒక్క ఎసెన్షియల్ ఎలిమెంట్ని పోగొట్టుకుని ఈ లోకంలో మనం ఎంత చేసినా, ఏది చేసినా కానీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఓ కొరింథీ సంఘమా, ఓ ఎఫెసీ సంఘమా, మీలో కొనియాడదగినవి 100 ఉన్నాయి, కానీ ఉండవలసిన ఒక్కటే లేదు. కాబట్టి ఇదిగో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కంక్లూషన్, ప్రియమైన వారలారా, జ్ఞానము ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయను. సంఘాల క్షమాభివృద్ధి కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాము, ప్రయాసపడుతూ ఉన్నాము, అనేకమైన కార్యక్రమాలు పెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రేయర్ మంత్ అంటున్నాము, క్యాంపులు పెడుతున్నాము, మిగిలిన ప్రత్యేకమైన సెషన్స్ పెడతా ఉన్నాము. కారణం ఏంటంటే క్షమాభివృద్ధి. నిజమే, అవన్నీ కలిగి ఉండాలి, చేద్దాం. కానీ ఎలా చేద్దాం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇవన్నీ చెప్పినప్పుడు మనం పొరపాటున ఒక కంక్లూషన్కి రాకూడదు ప్రియులారా. సఫరింగ్లు, స్టెడ్ఫాస్ట్నెస్, సర్వీస్, లేకపోతే వరాలు, లేకపోతే అన్నిటువంటి సంబంధమైనటువంటి ఆధిక్యతలు, వాటన్నిటిని దేవుడు వద్దని చెప్పట్లేదు, వాటన్నిటిని తీసి పక్కన పెట్టట్లేదు. అవన్నీ చేయండి, అవన్నీ కలిగి ఉండండి, వాటిని ఎక్సర్సైజ్ చేయండి. అవి నేనే ఇచ్చాను. వాటిలో మీరు ఇంకా అభివృద్ధి చెందండి, వరాల్లో అభివృద్ధి చెందండి, ప్రయాస ఇంకా ఎక్కువ చేయండి, ప్రభు కొరకు మీరు శ్రమపడినంతగా పని చేయండి, త్యాగపూరితంగా ఇవ్వండి. కానీ ఇవన్నీ మీరు ప్రేమతో చేయుడి. అందుకనే 14:1 అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 12వ అధ్యాయం చివరి వచనము సర్వోత్తమమైన మార్గము. 14వ అధ్యాయం 1వ వచనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆ రెండింటి మధ్యలో ప్రేమ అనే దాని గురించినటువంటి ఆ కంప్లీట్ ఎక్స్పౌండింగ్ ఆర్ ఆ రెవల్యూషన్ అనేది మనకి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా, the root cause for the carnality in Corinthian church is lovelessness.
ప్రభు కోప్పడడానికి, సంతోషించలేకపోవడానికి ఎఫెసీ సంఘాన్ని బట్టి కారణం మొదటి ప్రేమను విడిచిపెట్టడం. కాబట్టి అవన్నీ కలిగి ఉందాం, అవన్నీ చేద్దాం, వాటిని అపేక్షిద్దాము, ఆశిద్దాము. వాటి కొరకు ఇంకా మనం ఎక్కువగా పర్స్యూ అన్నాడు. వాటిని వెతకండి, వెంటాడండి, అడగండి, పొందుకోండి, వాటిలో విస్తరించండి, ఈ కార్యములన్నీ చేయండి, ప్రయాసపడండి. కానీ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. జ్ఞానము ఉప్పొంగు చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి యొక్క మాటల్ని మనము తలపోసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రేమని వదిలిపెట్టామేమో పరీక్ష చేసుకుందాం. జ్ఞానాన్ని, వరాల్ని, లేకపోతే నాయకులు, లీడర్స్ని మనం వెతుకుతూ వెంటపడి వెళ్తున్నామేమో పరీక్ష చేసుకుందాం. క్షమాభివృద్ధిని కలుగు చేయాల్సిన మనము ఖయాస్ని, కలహాల్ని, డివిజన్స్ని ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ, అది ఎక్కడైనా సరే 1% అయినా కనిపిస్తుందేమో మనం పరీక్ష చేసుకుందాం. ఈ మాటలు నాకు, మనందరికీ కూడా ఈ దినాల్లో, ప్రేమ చల్లరిపోయే దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ప్రభు ప్రేమను అడుగుదాం. ప్రభువా, మీ సిలువ ప్రేమతో నింపండి. నా సహోదరిని ప్రేమించడం నాకు నేర్పించండి. వారి బలహీనతలు అర్థం చేసుకోవడం నేర్పించండి. వారిని యాక్సెప్ట్ చేయడం నాకు నేర్పించండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ విత్ మెచ్యూరిటీ, ఈ సత్యాన్ని ఈరోజు మాకు బయలుపరిచారు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుంటాం. బట్ ఈ మాటలు విన్నాం, ప్రార్థన చేసుకుందాం, వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా వెనుకలోనికి మీరు తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొరింథీ సంఘము, ఎఫెసీ సంఘములో ప్రభువా, ప్రేమ రాహిత్యాన్ని మీరు చూసి తట్టుకోలేకపోయారు. మిగిలిన ఎన్ని గొప్ప విషయాలున్నా, ఎన్ని విషయాల్లో వాళ్ళు విస్తరిస్తూ ఉన్నా, అభివృద్ధి చెందుతూ ఉన్నా, వాటి విషయమై ప్రభువా మీరు వారిని కొనియాడారు. కానీ అతి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకున్న దాన్ని బట్టి మీరు ఎన్నడూ కూడా ప్రభువా నాయన వారి విషయమే సంతోషించలేకపోయారు. మా జీవితాల్లో కూడా ప్రభువా ఈ సర్వోత్తమమైన దాన్ని దేవా మేము మిస్ అయిపోతున్నామేమో, తెలియకుండానే మా హృదయాల్లోకి ఆ యొక్క బ్లాక్స్ ఏర్పడతా ఉన్నాయేమో. ప్రభువా, ఎదుటి వారిలో ఉన్నటువంటి బలహీనతల లోపాలు మాత్రమే చూస్తూ ప్రభువా మీ కృపను చూసి ఆనందించలేనటువంటి స్థితిలోనికి ఆ జడ్జిమెంటల్ మైండ్ మాకు వచ్చేస్తా ఉందేమో. యథార్థంగా మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. చిన్న చిన్న విషయాలను బట్టి ప్రభువా, మైనర్ థింగ్స్ని బట్టి మేము ప్రభువా అయా జడ్జ్ చేసేవారుగా ఉండకుండా సహాయం చేయండి. క్రీస్తులో మాకున్నటువంటి ఆ లిబర్టీ, ఆ ఫ్రీడమ్ దేవా, ఆ యొక్క పర్సనాలిటీని దేవా నాయన వ్యక్తిత్వాన్ని గౌరవించడం మాకు నేర్పించండి. దేవా, స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, కొరింథీ సంఘము ఒక లోకానుసారమైన సంఘంగా అయిపోవడానికి కారణం దేవా వరాలు లేక కాదు, నాయకులు లేక కాదు, లేకపోతే మరి ఏ వనరులు లేకపోవటం కాదు. కేవలం ఒక్కటే వాళ్ళ దగ్గర లేదు ప్రభా. దేవా, ఎఫెసీ సంఘము ప్రభా మీ చేత మెప్పు పొందలేని స్థితిలోకి వెళ్ళడానికి నాయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ప్రభా మొదటి స్థితిని వదిలిపెట్టారని మీరు నెపం మోపుతా ఉన్నారు. దేవా, గ్రేట్ ప్రివిలేజెస్ ఉన్నాయి, గ్రేట్ లీడర్షిప్ ఉన్నారు, గ్రేట్ లెగసీ ఉంది. అయినప్పటికీ ప్రభా ఆ గొప్ప ప్రేమను, మొదటి ప్రేమను విడిచిపెట్టారు. మేము పరీక్ష చేసుకుంటూ ఉన్నాం ప్రభా. మా జీవితాలు కూడా అలా అయిపోకుండా సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు. మీ కలువరి సిలువ ప్రేమతో మమ్మల్ని నింపండి.
మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడుతుందని మీ వాక్యం సెలవిస్తాం. ఆ ప్రేమ నా హృదయాలు కుమ్మరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.